ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. దివ్యాంగుల పింఛన్ను 3000 నుంచి 6000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఇంటి వద్దే జూలై 1న పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఏపీకి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పింఛన్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడనుంది. గత సర్కార్ పెన్షన్ల విషయంలో ప్రజలను ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలలు ప్రజల కష్టాలు చూసి చెల్లించిపోయానని, మండు టెండలో వడగాల్పుల మధ్య ప్రజలు పడిన అగచాట్లు చూశానన్నారు. అందుకే ఏప్రిల్ నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తున్నామని మాట ఇచ్చానని, అందుకే ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి ప్రజలకు రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. సోమవారం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయబోతున్నారు. ఎందుకంటే 4000కి పెన్షన్లు పెంచారు. అదే విధంగా చూసుకుంటే గత 3 నెలల నుంచి కూడా ఎరియర్స్ కూడా కలిపి మొత్తం 7000 కూడా ఒక పండగ వాతావరణంలో సోమవారం నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజలకి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. గత 3 నెలలుగా ఈ కోడ్ అమల్లో ఉన్న కాలంలో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వకుండా, పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా కార్యాలయాలు తిప్పించుకున్నారు, బ్యాంకు చుట్టూ తిప్పించుకున్నారు, అనేక మంది చనిపోయారు. ఆ ఘటనలన్నీ కూడా నా మనసు చలించిపోయాయి. నేపథ్యంలో ఉదయాన్నే ఇంటి దగ్గరికి వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. రేపు సోమవారం అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికెక్కడ వారే స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొత్తం కూడా 4000 రూపాయలు ఇప్పటికే పెంచారు, పెన్షన్ పెంచారు. అదేవిధంగా 3 నెలల ఎరియర్స్ 3000, మొత్తం 7000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి కూడా పెన్షన్దారుడు అందుకోబోతున్నారు. దాదాపు 65 లక్షల మంది ఈ పెన్షన్ అందుకోబోతున్నారు. దాదాపు 819 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుందని కూడా బహిరంగ లేఖలో చంద్రబాబు రాయటం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ మాత్రం కూడా వెరవకుండా మేము నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పి చంద్రబాబు ప్రజలకి బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు పెన్షన్ల విషయంలో, కోడ్ అమల్లో ఉన్నప్పుడు నా మనసు చెలించిపోయింది ఆ ఘటనలు అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. నుంచి ప్రశాంతంగా ఏదైతే పేద ప్రజలు తమ పెన్షన్లు తీసుకునేకోవచ్చు, ప్రజా భద్రత నా బాధ్యత, ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఎప్పుడు మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు తన లేఖని ముగించారు. మొత్తంగా చూస్తే కనుక ఎన్టీఆర్ భరోసా పేరుని మరోసారి పెట్టామని కూడా చంద్రబాబు ఆ లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరుని తిరిగి పింఛన్ల కార్యక్రమం పెట్టామని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. మీకు భరోసా లభిస్తుంది ఈ పెరిగిన పింఛన్ వల్ల కూడా చంద్రబాబు తన ఆకాంక్షని వ్యక్తం చేశారు. సంధ్య. రైట్ రవిచంద్.